రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో మొత్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు నామినేషన్ల పర్వం ముగిసింది. వారం రోజుల వ్యవధిలోనే మొత్తంగా నామినేషన్ల సంఖ్య 1400కు దాటింది. కొద్దిమంది 4 సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా మరికొద్ది మంది 2 సెట్ల చొప్పున సమర్పించారు. 6 రోజుల్లో 645 మంది 856 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా చివరి ఒక్కరోజే భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. మల్కాజ్గిరిలో గరిష్ట స్థాయిలో 170కు పైగా నామినేషన్లు వచ్చాయి. అతి తక్కువ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 30 లోపు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఈ నెల 29 వరకు గడువు ఉన్నందున అప్పటికి ఎంతమంది విత్డ్రా చేసుకుంటారో ఆసక్తికరంగా ఉంది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఇవాళ మొత్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. వారం రోజుల వ్యవధిలో మొత్తంగా నామినేషన్ల సంఖ్య 1400 దాటింది. కొద్దిమంది 4 సెట్ల చొప్పున నామినేషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. రాష్ట్ర తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల బరిలో ఇప్పటి వరకు 893 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా 1488 సెట్ల నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు 4 వరకు కూడా ఇటు నామినేషన్ సెట్లను అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే రాష్ట్రంలో ఇటు 893 మంది అభ్యర్థులు ఈ యొక్క పోటీ చేయబోతున్నారు. ఈ రోజు నిన్నటితోటి అంటే 18వ తారీఖు నుండి 25 వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ రోజు నుండి స్క్రూట్నీ మొదలైన తర్వాత 29 నాడు అది ఉపసంహరణ కూడా సమయం ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఉపసంహరణ తర్వాత పూర్తిగా అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉంటారనేది అయితే తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికల్లో ఇటు భారీ ఎత్తున అభ్యర్థులు అయితే నామినేషన్ అయితే దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మల్కాజ్గిరిలో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగింది. అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లా నుండి 23 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. చేవేళ్లలో 64, పెద్దపల్లి 63, భువనగిరిలో 61, వరంగల్ 58, సికింద్రాబాద్ 57, హైదరాబాద్ 57, నల్గొండ 56, మెదక్ 54, కరీంనగర్ 53, ఖమ్మం 45, నిజామాబాద్ 42, మహబూబ్నగర్ 42, జైరాబాద్ 40, నాగర్ కర్నూలు 34, మహబూబాబాద్ 30 మంది అభ్యర్థులు అయితే నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. మొత్తంగా 893 మంది 1488 సెట్లు అయితే నామినేషన్ దాఖలు చేయడంతో ఇక ఎన్నికల బరిలోకి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నట్టు స్పష్టమైపోయింది. ఇటు నామినేషన్లో ఉపసంహరణ తర్వాత పూర్తి స్థాయిలో ఈ అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉంటారని తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మే 13 ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అంటే జూన్ 4వ తారీఖున యొక్క ఫలితాలు కూడా వెల్లడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇక ప్రచారంలో జోరుగా సాగేందుకైతే ముందుకు ప్రచారంలోకి దూసుకెళ్లేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ అందుబాటులో ఉన్నటువంటి ప్రచార సామాగ్రిని, ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకుంటూ ప్రచారంలోకి దూసుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ వరకు కూడా కొంత ప్రచారం చేసినా గానీ ప్రధాన రాజకీయ పక్షాలు మాత్రం భారీ స్థాయిలో ప్రచారం చేసేందుకైతే అన్ని అస్త్రశస్త్రాలను అయితే ఏర్పాటు చేసుకుంటే ఇప్పటికే ఆ వైపుగా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకైతే ప్రధాన రాజకీయ పక్షాలు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.